హాయ్ గైస్, ఈరోజు నేను మీకు సూపర్ బ్యూటిఫుల్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది కాపర్ కానివ్వండి, బ్రాస్ కానివ్వండి, లేకపోతే మనం డెకరేషన్ కోసం వాడుకునే ఏ ఐటెం అయినా సరే దీన్ని మనం చిటికలో తెల్లగా అయితే చేసేయచ్చు. దీని పేరు వచ్చేటప్పటికి స్ప్రే అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కవర్ తీసుకున్న కవర్ మీద మనం ఏ ఐటెం అయితే స్ప్రే చేయాలో ఆ ఐటెంని వేసుకొని అలా స్ప్రే చేస్తే సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా అండ్ ఏదో ఇప్పుడే కొనుక్కున్న వస్తువులాగా అయితే ఇది తయారైపోతుంది. నాకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అయింది. ఇంతకుముందు నేను ఇంట్లో వాడే డెకరేషన్ ఐటమ్స్ అన్నిటికీ కూడా ఈ స్ప్రేని బాగా యూస్ చేశాను అనమాట. ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి దీన్ని మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇవన్నీ కూడా మనం ఇంట్లో వాడుకునే డెకరేషన్ ఐటమ్ అనమాట. జస్ట్ క్లాత్ తుడిచేసుకొని మనం జస్ట్ ఇలా స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది. అవన్నీ కూడా మనకి నీట్గా వచ్చేస్తాయి. ఎందుకంటే వీటిని మనం సోప్తో కానీ సర్ఫ్తో కానీ దేంతో కానీ క్లీన్ చేసినా ఇంత తెల్లగా అయితే రావు, పైన డస్ట్ మాత్రమే క్లీన్ అవుతుంది. ఇది ఎప్పుడో తీసుకున్నాను నేను, దగ్గర ఒక 4-5 ఇయర్స్ అయిపోతుంది ఇవి తీసుకొని. ఐటమ్స్ అస్సలు బాగాలేదు. దాన్ని కూడా ఈరోజు నేను స్ప్రే అయితే చేసేసాను. ఇవైతే సూపర్ అయితే ఉన్నాయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది యాసియాలిక్ మ్యాజిక్ స్ప్రే అనమాట అండి. ఇందులో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ అవైలబుల్గా ఉంటాయి. అన్ని పెయింటింగ్ షాప్స్లో కూడా ఇది దొరుకుతుందండి. 400 ml అనమాట. ఇది నాకైతే ఒక 30-40 పీసెస్ వరకు వచ్చింది. యూజింగ్ బట్టి ఉంటుంది. మీరు కూడా ఇలాంటివి తీసుకొని పండగల టైంలో గట్రా ఇబ్బంది పడకుండా యూస్ చేసేసుకోండి. నేనైతే పాత వస్తువులు అన్నిటికీ యూస్ చేశాను. చూసారా ఎంత కొత్తగా మెరిసిపోతున్నాయో. చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కదండి, అలాంటివి పాడవకుండా స్ప్రే వాడుకుంటే సరిపోతుంది. డ్రై అవ్వడానికి 10-20 minutes పడుతుందండి. ఫ్యాన్లో మాత్రం అస్సలు పెట్టకండి, ఇల్లంతా కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది.